మీరు కాల్ చేసి ఆ ఏరియా వేకెన్సీ ఉందో లేదో కనుక్కొని రండి. కొన్ని ఏరియాలు ఇచ్చామండి. ఖమ్మం ఇచ్చాము, కనిగిరి ఇచ్చాము, కందుకూరు, వినుకొండ, జహీరాబాదు. సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే దయచేసి కాల్ చేసి రండి. మీకు ఆ ఏరియా ఉందో లేదో ఇంత దూరం వచ్చి మళ్ళీ ఇబ్బంది పడకుండా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మొహమ్మద్ అండి. కేవలం 10,000 పెట్టుబడితోనే ఈ బాదం ఫ్లేవర్ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు అండి. ఇది బాదం పాలు కాదు, ఫ్లేవర్ బాదం మిల్క్ అంటారు దీనిలోను. ఇది మనకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడ లేదండి, మనమే ఫస్ట్ స్టార్ట్ చేయడము. ఇది మనకు ఒక బాటిల్ వచ్చి రూ. 14 నుంచి రూ. 16 కాస్ట్ పడుతుంది అనమాట బాటిల్తో అంతా. నాకేంటంటే నేను లేబుల్ ఇది కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి నాకు రూ. 17 కాస్ట్ పడింది. నేను రూ. 24 సెల్లింగ్ చేస్తాను, వాళ్ళు రూ. 30 అమ్ముకుంటారు అనమాట. అంటే మనం ఈ విధంగా పిస్తా బాదం మిల్క్ ఇది, ఇది వచ్చి బాదం మిల్క్ ఇది అంటే ఫ్లేవర్ బాదం మిల్క్ అంటారు. దీంట్లో వెనీలా ఉంటుంది మనకు. ఈ విధంగా మీరు చాలా తక్కువ పెట్టుబడి, మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ కన్నా స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ పెట్టుబడి 10,000 పెట్టుబడితో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. మీ ఓన్ బ్రాండ్ తోనే ఇస్తాం అనమాట ఈ బిజినెస్. మనము వాళ్ళకి కావాలంటే ఇట్లా ఈ విధంగా స్టిక్కర్లు మనమే డిజైన్ చేసి, ఇది ఎన్వికే ఇట్లా, ఇది ఖమ్మం వాళ్ళది అనమాట. ఇది వచ్చి జహీరాబాద్ వాళ్ళది. ఇట్లా ఈ విధంగా మీ ఓన్ బ్రాండ్ తో మనం స్టిక్కర్లు చేసి ఇస్తాం అనమాట. మనము మాది వచ్చి అలియా అనమాట. మా బ్రాండ్ వచ్చి అలియా. చూడండి, మేము ఇక్కడ షేక్ విల్ బిఫోర్ అని బాటిల్ క్యాప్ కూడా లేబుల్ చేస్తున్నాం. అందుకు నాకు రూ. 17 పడింది ఇది కాస్ట్ మొత్తం. ఇంకా మీకు ఈ 10,000 వచ్చి నేను మీకు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాము, 5 కేజీలు బాదం పౌడర్ ఇస్తాము, 100 బాటిల్ ఇస్తాను, 100 స్టిక్కర్లు ఇస్తాను, ఫుడ్ లైన్ సప్లై చేస్తాను. ఇవన్నీ పంపించేదానికి మీ ఏరియాకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టుకుంటాను ఫస్ట్ స్టార్టింగ్ నేను. తర్వాత మీరు బాదం పౌడర్ కొనాలంటే 1 కేజీ వచ్చి రూ. 180 పడుతుంది. ఇంకా మీరు ఈ బిజినెస్ ఎక్కడెక్కడ మనము చేసుకోవాలంటే, మనము టీ షాపులు ఉంటాయి కదా, ఇప్పుడు టీ షాపులు ఉంటాయి, కాలేజ్ క్యాంటీన్లు ఉంటాయి, కళ్యాణ మండపాలు. మనము చాలా ఏరియాలో బాదం మిల్క్ ఎప్పటికీ డిమాండ్ ఉంటుందండి. బిజినెస్ సమ్మర్ లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది, అన్ సీజన్ లో కొంచెం తక్కువ డిమాండ్ ఉంటుంది. ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది బాదం మిల్క్ బిజినెస్. మీకు ఈ బాటిల్ వచ్చి మీకు 7 నుంచి 8 రోజులు నిల్వ ఉంటాయండి బాదం పాలు. మనం మేము చెప్పిన విధంగా చేసుకుంటే 7 నుంచి 8 రోజులు నిల్వ ఉంటాయి. ఎంఆర్పి రూ. 30 పెట్టుకోవచ్చు అండి. మనం 200 ml రూ. 30 నడుస్తుంది మార్కెట్. ఇంకా మీకు మనము కొన్ని ఏరియాలు ఇచ్చాము. ఏంటంటే ఎవరైనా మన వీడియో చూసి వచ్చే ముందు మాకు కాల్ చేసి రండి. ఎందుకంటే ఒక ఏరియాలో ఇచ్చిన తర్వాత మనము ఆ ఏరియాలో ఇయ్యమన్నమాట. మనం ఏదంటే రోజుకి రూ. 1000 మనం సంపాదించుకునే విధంగా నేను వీడియోలు చేస్తానండి. అందుకని ఎక్కువ మనము అది మీరు చేసుకునే టాలెంట్ బట్టి ఉంటుంది అనమాట. ఒక్కొక్కరు ఒక్కో టాలెంట్ తో వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు. మీ మార్కెటింగ్ కూడా ఎట్లా చేసుకోవాలో ఐడియా కూడా మేము కూడా చెప్తాం మీకు. మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలా మీకు అది అంతా మేము ఫుల్ సపోర్ట్ ఇస్తామండి. అదే విధంగా ఇది పౌచ్ ఫిల్లింగ్ మిషన్ అంటారు. ఈ విధంగా పౌచులు తయారవుతాయి అనమాట. ఈ విధంగా పౌచులు తయారవుతాయి ఈ మిషన్ తో. మనకు ఇది జ్యూస్ పౌచ్ ఫిల్లింగ్ మిషన్ అంటారు. బాటిల్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు, జ్యూస్ పౌచ్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఇది 16,000 పడుతుంది. ఈ విధంగా ప్యాకెట్లు మనకు రూ. 5 ఎంఆర్పి ఉంటుంది. మనకు మార్కెట్ లో రూ. 4, 3.5 సేల్ చేసుకోవచ్చు. మనకు రూ. 2.10 రెడీ అయిపోతుంది ఒక పౌచ్, మొత్తం పౌచ్ అంతా కలిపి. ఆ బిజినెస్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి, మీకు నేను ఫుల్ డీటెయిల్స్ చెప్తాను, మీకు ఇబ్బంది లేదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. మా అడ్రస్ వచ్చి తిరుపతి మంగళం అంటారు ఈ ఏరియాని. మంగళంలో ఆర్టీఓ ఆఫీస్ ఒకటే ఉంది. తిరుపతికి అంతా ఒకటే ఆర్టీఓ ఆఫీస్. ఆర్టీఓ బ్యాక్ సైడ్ మా షాప్. ఓకే, థ్యాంక్స్ అండి. వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ అండి.